హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. రాత్రి మిగిలిపోయిన అన్నం పడేస్తున్నారా? అయితే మీరు ఈ వీడియో చూడాల్సిందే. రాత్రి మిగిలిపోయిన అన్నంతో ఇడ్లీలు, పూరీలు, దోసలు చేసుకోవచ్చండి. చాలా మెత్తగా ఉంటాయి. నేను రాత్రి మిగిలిపోయిన అన్నంతో ఇడ్లీలు చేశానండి. చాలా మెత్తగా సాఫ్ట్‌గా ఉన్నాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా. నేను ఇడ్లీల్ని ఎలా తయారు చేశానో రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని తీసుకున్నానండి ఒక కప్పు నిండా. తర్వాత ఒక బౌల్ పెట్టుకొని బౌల్లో వేసేసుకుందాము. తర్వాత ఒక కప్పు నిండా బొంబాయి రవ్వను తీసుకున్నానండి. సూజీ రవ్వ అని కూడా అంటారు. అదే కప్పుతోటి పెరుగు కూడా వేసుకుందాము. వేసుకొని మీరు ఈ పెరుగు బదులు పుల్లటి పెరుగైనా వేసుకోవచ్చండి. నేనైతే ఫ్రెష్గా ఉన్న పెరుగును వేసాను. వేసి మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకుందాము. కలుపుకున్నాక కొద్దిగా నీళ్లు కూడా పోసుకుందామండి. మరీ ఎక్కువగా పోసుకోవద్దండి. ఆల్రెడీ మనం పెరుగు వేసాం కాబట్టి లూజ్గానే ఉంటుంది. మొత్తం కలిపేసుకొని ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టుకుందామండి. 5 నిమిషాల తర్వాత రవ్వ చూడండి ఎంత చక్కగా నానిపోయిందో. ఇప్పుడు మనం ఈ నానబెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము. మొత్తం పిండిని ఇలా మిక్సీలో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి. మరీ జారుడుగా కాకుండా ఇలా మూత పెట్టేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకుందాము. ఇలా గట్టిగా ఉండాలండి. అప్పుడే ఇడ్లీలు మనకి బాగా వస్తాయి. తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఈ పిండిని అయితే వేసేసుకుందాము. మొత్తం పిండిని బౌల్లో వేసేసుకున్నాక ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడే సాల్ట్ వేసుకుందాము. వేసుకొని కొద్దిగా తినే సోడా కూడా వేసుకుందామండి. అప్పుడే ఇడ్లీలు మనకి మెత్తగా వస్తాయి. కొద్దిగా తినే సోడా వేసుకుందాము. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా చక్కగా కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకుందామండి. తినే సోడా వేసిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకోవాలండి. అప్పుడే మొత్తం బాగా కలిసిపోతుంది. లేకపోతే ఉండలుగా ఇడ్లీల్లో పచ్చగా కనిపిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఇలా కలుపుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి. బాగా నానిపోవాలి. ఇప్పుడు చట్నీకి రెడీ చేసుకుందాము. నేను వేపి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసుకున్నానండి. అలాగే 2-3 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని చట్నీ చేసేసుకుందాము. ఈ చట్నీలోకి తాలింపు కూడా వేసేసుకుందామండి. వేసేసుకొని మొత్తం కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని రేకుల్లో మనం కలిపి పెట్టుకున్న పిండిని అయితే వేసేసుకుందాము. ఇలా వేసుకున్నాక నేను చేసిన పిండికి 10 ఇడ్లీలు అయినాయండి. ఇలా వేసేసి మొత్తం పిండిని ఇలా రేకుల్లో వేసేసుకుందాము. వేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఇడ్లీ పాత్రను పెట్టేసుకుందామండి. పెట్టేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఈ ప్లేట్లు అయితే ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకుందామండి. ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. చూడండి ఉడికినాయో లేదో చూద్దాము. చక్కగా ఉడికిపోయినాయండి. మెత్తగా చేతికి కూడా అంటటం లేదు. ఇప్పుడు తీసి ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. రాత్రి మిగిలిపోయిన అన్నంతో ఇడ్లీలు సూపర్గా వస్తాయండి. సూపర్గా ఉంటాయి. ఇప్పుడు తీసి ప్లేట్లోకి అయితే వేసేసుకుందామండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేస్తారు కదూ. ఎలా వచ్చిందో కామెంట్ చేస్తారు కదూ. ఇడ్లీలు మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయండి. రాత్రి మిగిలిపోయిన అన్నంతో పూరీలు, దోశలు అన్నీ చేసుకోవచ్చండి. వడియాలు కూడా పెట్టుకోవచ్చు. మిగిలిపోయిన అన్నాన్ని పారేయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరొక కొత్త రెసిపీతో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.